యాక్సెప్టబిలిటీ ఆఫ్ స్ట్రింగ్ బై ఫైనైట్ ఆటోమేటా ఆర్ లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా ఏంటో చూద్దాం. ఏంటిది? ఒక లెట్ ఎమ్ అనేది ఒక గివెన్ ఆటోమేటా అయితే డబ్ల్యూ అనేది గివెన్ స్ట్రింగ్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు టు చెక్ వెదర్ ఇన్పుట్ స్ట్రింగ్ ఏదైతే ఇచ్చిన స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసిందా లేదా అని ఎట్లా అనుకుంటారో ఈ వీడియోలో చూస్తున్నాం అనమాట. అర్థమైంది కదా? ఫైనైట్ ఆటోమేటాని ఎంలోకి డిక్లేర్ చేస్తున్నాం అండ్ స్ట్రింగ్ని డబుల్ టర్న్ చేస్తున్నాం. సో వాడు ఏదో ఒక స్ట్రింగ్ ఇస్తాడు అన్నమాట. ఆ స్ట్రింగ్ని మనం ఫైనైట్ ఆటోమేటా ఇంప్లిమెంట్ చేసి అది ఫైనైట్ ఆటోమేటా ఆ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుందో చేయదో చేయాలి మనం ఏంటంటే అంటే. సో ఇప్పుడు ఇది ట్రాన్సిషన్ అనుకున్నాం. Q0 పైన అనే ఒక స్టేట్ పైన డబ్ల్యూ అని ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఈ స్టార్ అంటే ఏంటంటే 0 అనొచ్చు, లేకపోతే మోడ్ ట్రాన్సిషన్స్ అంటే ఇప్పుడు లైక్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు Q0, 1 ఏ సంథింగ్ ఏదో స్ట్రింగ్ అనుకున్నాం, ఏ అనుకున్నాం. ఇక్కడ 1 ఇచ్చినాకో 1 ట్రాన్సాక్షన్ జరిగినట్టు, ఒక 2 ఇచ్చినాకో 2 ట్రాన్సాక్షన్ జరిగినట్టు, 3 ఇచ్చినాకో 3 ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు. సో ఇక్కడ ఏమి ఇచ్చిన వాడు స్టార్ ఇచ్చింది కాబట్టి ఎన్ని ట్రాన్సాక్షన్ 0 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఓకేనా? అది చేస్తే ఫైనల్ స్టేట్కి రావాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చిన ఫైనల్ స్టేట్ ఉంది కదా, ఇట్లా సర్కిల్ ఏమి ఉండదు, నేను మీకు అర్థం కాదు, జస్ట్ ఇది ఇట్లా. సో ఈ వచ్చిన ఫైనల్ స్టేట్ ఉంది చూసినావా, ఈ వచ్చిన ఫైనల్ స్టేట్ ఈ ఎఫ్ లోపల ఉంటే, ఎఫ్ అంటే ఏం తెలుసుగా మీకు, సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్లో ఉంటే ఆ ఎఫ్ క్యూఎఫ్ అయితే వచ్చిన మనకి యాక్చువల్ ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. ఏం లేదబ్బా, నేను ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. జస్ట్ డెఫినేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుంటాం, అది ఒక ఫస్ట్ ఇనిషియల్ కరెంట్ స్టేట్ నుంచి అప్లై చేసుకుంటూ పోతాం, ఒక ఫైనల్ స్టేట్ వస్తుంది. ఆ వచ్చిన ఫైనల్ స్టేటు ఆ సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్లో ఉంటే బిలాంగ్ అయితే ఉన్నాకో ఆ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అయినట్టు. ఒకవేళ వచ్చిన ఫైనల్ స్టేట్ ఆ సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్లో లేకపోతే ఆ స్ట్రింగ్ రిజెక్ట్ అయినట్టు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీకు చెప్తా. ఇప్పుడు డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చేయాలి విత్ స్ట్రింగ్ స్టార్ట్స్ పెట్టి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ ఏమి ఇచ్చిండు, ఏ కామా బి ఇచ్చిండు. సో ఇప్పుడు స్ట్రింగ్ ఏమొస్తుంది, అదే లాంగ్వేజ్ ఏమొస్తుంది, ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఏ అన్నాడు. నాకు సంబంధం లేదు, ఏ టోన్ అయితే పక్క స్టార్ట్ కావాలి. సో ఏ టోన్ స్టార్ట్ పక్క ఏ రావాలి, ఏ రావచ్చు, ఏబి అనుకోవచ్చు, ఏబిబి రావచ్చు, తర్వాత 3 ఏలు రావచ్చు, 3 బీలు రావచ్చు. సో నాకు బే తర్వాత ఏమొచ్చినా సంబంధం లేదు నాకు, కానీ స్టార్ట్ విత్ ఏ అట్లా వస్తుంది. ఇది మనకు వచ్చిన లాంగ్వేజ్. దీనిపైన మనం ఒక డిఎఫ్ఏ చేస్తాం. డిఎఫ్ఏ Q0 అనే ఇనిషియల్ స్టేట్కి ఇట్లా యారో మార్క్ ఉంటుంది ఎప్పుడు గుర్తుంటుంది. ఇప్పుడు ఏ అప్లై చేద్దాం. ఇంకొకటి ఎన్ని స్టేట్స్ తీసుకోవాలన్నది ఫస్ట్ ఇది ఇచ్చిన మనకు లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్లో మినిమం లెంత్ ఏది, మినిమం లెంత్ ఎంత, లాంగ్వేజ్ యొక్క మినిమం లెంత్ ఎంత, 1. ఎందుకంటే లాంగ్వేజ్ యొక్క మినిమం లెంత్ 1. సో +1 చేయాలి, ఎన్ని వస్తాయి, 2. సో మనకి ఇక్కడ 2 స్టేట్స్ వస్తాయి అని గుర్తుపెట్టుకో. సో లాంగ్వేజ్ యొక్క మినిమం లెంత్కి +1 చేస్తే, ఒకవేళ నాకు మినిమం లెంత్ 2 వచ్చినాకో +1 చేయాలి, 3 వస్తుంది. 3 స్టేట్స్ వస్తాయి అనమాట ఫైనైట్ ఆటోమేటాలో. ఇక్కడ నాకు 2 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు 2 స్టేట్స్ వస్తాయి. సో ఏ అప్లై చేస్తే Q1కి పోయింది. సో Q1 అనేది ఫైనల్ స్టేట్ అనుకున్నాం. Q1 అనేది ఫైనల్ స్టేట్. ఇప్పుడు ఈ డిఎఫ్ఏ కాబట్టి ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ ఏ కామా బి ఉంది కదా. సో ఈ ఏటి ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ పైన అప్లై చేయాలి. అంటే నేను ఇప్పుడు Q0 పైన ఏ ఒకటి అప్లై చేసిన, బీని అప్లై చేయలే నడవది. సో నీకు నచ్చకపోయినా ఈ ప్రతి స్టేట్ పైన ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటే అన్ని ఆల్ఫాబెట్స్, అంటే ఎన్ని ఇన్పుట్ సింబల్స్ ఉంటే దీని మొత్తాన్ని ఆల్ఫాబెట్ అంటారు, దీని లోపల ఉన్నాయని ఇన్పుట్ సింబల్స్ అంటారు. సో ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ ప్రతి స్టేట్ పైన అప్లై చేయాలి. ఏ అప్లై చేసినా ఇప్పుడు బి అప్లై చేద్దాం. బి అప్లై చేసినాకో ఫస్ట్ సింబల్ మళ్ళీ బి అయిపోతుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఒక డెడ్ స్టేట్ తీసుకుంటా, దాన్ని Q5 అన్నాం, దీన్ని ఒక డెడ్ స్టేట్ అంటారు. సో అది ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. సారీ. సో డెడ్ స్టేట్ తీసుకున్నాకో ఒకవేళ బీటోన్ స్టార్ట్ అయినా కూడా డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది కాబట్టి. కానీ నాకు ఎందుకంటే ఇట్లా డెడ్ స్టేట్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు లాంగ్వేజ్ అనేది ఏ టోన్ స్టార్ట్ కావాలి. మళ్ళీ డెడ్ స్టేట్ తర్వాత మళ్ళీ ఎన్ని ఏబి వచ్చినా ఇక్కడ పంపించేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక స్టేట్ తీసుకున్నా కదా, ఈ స్టేట్ పైన నేను ఇన్పుట్ సింబల్స్ అప్లై చేయాలి కాబట్టి. సో ఇన్పుట్ సింబల్ ఏబి సెల్ఫ్లో పడేస్తే అయిపోయిలాగా పోతాయి. తర్వాత Q0 పైన ఏబి ఆల్ఫా సింబల్స్ అప్లై చేసినాం. ఇప్పుడు Q1కి వద్దాం. Q1కి పక్కన సెల్ఫ్లో పెట్టేస్తే అయిపోతుంది ఏ కామా బి. సో ఏది వచ్చిన తర్వాత రిపీటెడ్ ఎన్ని ఏస్ వచ్చినా ఎన్ని బీస్ వచ్చినా మనకేం ఫరక్ పడదు. సో ఇట్లా అనమాట అయిపోయింది.
ఇప్పుడు మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ చూద్దాం. ఇది మనకి ఇచ్చిన ఏంటిది, ఫస్ట్ Q0 AA BB ఏదో ఒక స్ట్రింగ్ తీసుకోవాలి. ఇది నేను ఈ స్ట్రింగ్ తీసుకుంటా, నీకు నచ్చిన స్ట్రింగ్ తీసుకోవచ్చు. నేను ఈ స్ట్రింగ్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ తీసుకొని ఇప్పుడు నేను అది చెప్తా కొంచెం. నేను ఆ స్ట్రింగ్ తీసుకొని ఏం చేయాలంటే, ఇప్పుడు Q0 పైన ఫస్ట్ చేయాలి. Q0 పైన ఏ అప్లై చేసి ఎటు పోయింది, Q1కి పోయింది అంతే కదా. Q1కి పోయింది, ABB ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని అండర్లైన్ చేయాలి. Q1 పైన ఏం అప్లై చేసిన, ఏ అప్లై చేసిన. ఏ అప్లై చేసి ఎక్కడ పోయింది, మళ్ళీ Q1 పైన ఏ అప్లై చేసి మళ్ళీ Q1కి పోయింది. Q1, BB వచ్చింది. అలానే Q1 పైన ఇది తీసుకోవాలి. ఇప్పుడు అంటే అండర్లైన్ చూసినా ఒకటి వెళ్ళిపోతుంది. తర్వాత Q1 పైన B అప్లై చేసిన. Q1 పైన B అప్లై చేస్తే పైన మళ్ళీ Q1కి వచ్చింది. Q1, B. మళ్ళీ Q1 పైన B అప్లై చేస్తే ఏమైంది, మళ్ళీ Q1కి వచ్చింది. సో ఎక్కడైంది, Q1 వచ్చేసింది అనమాట. నాకు మళ్ళీ Q1లోకి వచ్చింది. సో ఇప్పుడు Q1 అనేది ఇది Q1 అనేది స్టేట్ వచ్చింది. ఈ Q1 అనే స్టేట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. సో దేర్ఫోర్ ఆ స్ట్రింగ్ అనేది యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా. ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే.